హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముకుంద్ వ్లాగ్స్. డే 2 అండి. ఈరోజు అయితే మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి మనం గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. సిరిపురం గోల్డెన్ టెంపుల్. ఇప్పుడు టైం అయితే 3:30 అలా అవుతుంది. అస్సలు టెంపుల్లోకి అయితే ఫోన్ అస్సలు అలౌ లేదండి. బట్ నేను ఎలాగోలా మా బుడ్డోడు జోబులో పెట్టి ఎలాగోలా తీసుకెళ్ళిపోయాను లోపలికి. టైం 3:34 అలా కావడంతో అసలు టెంపుల్ వైబ్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. అసలు మీరు చూడొచ్చు, మొత్తం గోల్డే. అసలు నేను ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ అయితే చూడడం. ఇక్కడ చూసారు కదండి, ఇది 7 ద్వారాలు, అచ్చం స్వర్గం ఉన్నట్టుంది. అసలు గోల్డ్తో టెంపుల్ ఎలా మెరిసిపోతుందంటే అస్సలు సెక్యూరిటీ ఫుల్గా ఉందండి. అక్కడ అస్సలు ఫోన్ తీసుకెళ్ళడానికి అయితే కుదరదు. అందుకని వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా నేనైతే ఈ విధంగా తీశాను. ఇక్కడ చూస్తే కోనేరులో కాయిన్స్ అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి. బ్యాంగిల్స్ వేసేవాళ్ళు బ్యాంగిల్స్, ఎవరికి నచ్చింది వాళ్ళు వేస్తున్నారు. కుప్పలు కుప్పలుగా ఉంది. ఇక్కడ చూసుకుంటే వాటర్లో టెంపుల్ది రిఫ్లెక్ట్ అవుతూ అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుంది. ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి, ఎంత మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇక్కడ వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తున్నారండి. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అవి తీసుకున్నాము. తర్వాత పక్కనే ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉందంటే అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడ నాగకన్య స్వయంభుగా వెలిసిందంట, అది చూసుకున్నాము. ఇక్కడ కూడా ఫోన్ అలౌ లేదు, నాకు తెలియక ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. సెక్యూరిటీ ఏమో ఫోన్ ఆపేయమని చెప్పారు. ఇక్కడ వరకు అయితే తీసి నేను ఆపేశాను. నెక్స్ట్ వచ్చి టెంపుల్ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము రోడ్డు మీదకి అయితే వచ్చామండి. అక్కడ మొత్తం తమిళియన్సే. అమ్మ వాళ్ళు అయితే కొంచెం కాఫీ తాగుదామంటే పక్కనే ఉన్న చిన్న హోటల్ దగ్గర అయితే మేము స్టే చేసాము. అక్కడ హోటల్లో అందరు తమిళ్ మాట్లాడుతున్నారు. మా తెలుగు వాళ్ళకి అర్థం కావట్లే, వాళ్ళ తమిళ్ మాకు అర్థం కావట్లే. ఫైనల్గా ఎలాగోలా కాఫీ అయితే ఆర్డర్ చేసాము. అక్కడ వైబ్ కూడా చాలా బాగుంది. అసలు చక్కగా ఒక పర్ణశాల టైప్లో ఉంది. అక్కడ కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. తర్వాత మేము రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత టిఫిన్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి. టిఫిన్ చేసేసి వెంటనే అరుణాచలం అయితే మేము బయలుదేరాము. ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో అసలు ఇళ్ళ ముందు అందరూ బాగా ముగ్గులు అవి పెట్టుకున్నారు. మేము కూడా బస్సులో హరే రామ హరే కృష్ణ చెప్పుకుంటూ వెళ్ళాము. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేసామండి. ఇక్కడ క్రౌడ్ చూస్తే అసలు ఈ రోజుకి దర్శనం అయిద్దా లేదా అన్నట్టయితే అనిపించింది. ఈ స్ట్రీట్లో నుంచి పక్కన 2 స్ట్రీట్స్ వరకు ఉంది లైన్ అయితే. అసలు లిటరల్లీ మేము మార్నింగ్ 8 o'clockకి అలా వెళ్తే దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిందండి. అంత క్రౌడ్ ఉన్నారు. అది అందులోనూ హాలిడేస్ కావడంతో ఇంకా వీకెండ్ కదా, చాలా క్రౌడ్ అయితే వచ్చేసారు. ఎలాగోలా దర్శనం చేసుకుందామని చెప్పి మేమైతే ముందుకు వెళ్ళాము. అసలు ఆ క్రౌడ్ చూడండి, నాకైతే ఏం అర్థం కాలేదు. అసలు ఇంతమంది జనమా ఏ టెంపుల్లో కూడా నేను చూడలేదు ఇంత క్రౌడ్ ఉండడం. అక్కడ స్ట్రీట్స్లో అయితే అరుణాచలం గోపురం అయితే అమ్ముతున్నారండి. స్ట్రీట్స్లో చిన్న చిన్న షాప్స్లో నాకు భలే ముద్దుగా అనిపించాయి. అందుకనే అవి వీడియో అయితే తీసుకున్నాను. అక్కడ వాళ్ళు మొత్తం తమిళియన్సే అండి. భలే ముచ్చటగా అనిపించింది. ఇలా అవుట్ సైడ్ వచ్చినప్పుడు ఇట్లా మన లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అలా చూస్తూ ఉండాలనిపించింది. నాకు కూడా అంతే అనిపించింది వాళ్ళు మాట్లాడుతుంటే. మేము చెప్పేదైతే వాళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు. మేమైతే ఎలాగోలా లోపలికి ఎంటర్ అయిపోయాము. అసలు ఈ కట్టడాలు చూడండి, ఆ రాయి ఎంత స్ట్రాంగ్ అంటే చాలా పురాతన కాలమైన టెంపుల్ లాగా అనిపించింది. అసలు ప్రతిదీ ఆ శిల్పాలు అంతా బ్రిటిష్ కాలం నాటి రాయి లాగా అనిపించింది. అన్నీ కళ్ళకి కట్టినట్టు చూసామండి. చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాంటివన్నీ ఓల్డ్ టెంపుల్స్ నేను ఫస్ట్ టైం అండి విజిట్ చేయడము. ఫస్ట్ టైం నేను ట్రిప్కి కూడా ఇట్లా డివోషనల్గా రావడము. నా మనసుకి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అరుణాచలం లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా లైన్ ఉంటూనే ఉంది. ఎక్కడి నుంచి
ఎక్కడికో ఉందండి లైన్. అసలు దర్శనం చేసుకోవాలంటే నిజంగా ఎన్నో జన్మల ఫలితం అయితే ఉండాలి అంటారు కదండి, అదైతే నిజమేనండి. నాకు అనిపించేసింది. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అసలు ఎన్ని రకాలుగా గోపురాలు ఉన్నాయంటే అక్కడ మీరు చూసుకోవచ్చు. లైన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ అరుణాచలం టెంపుల్లోనే చాలా లింగాలు. అసలు ఈ ట్రిప్ మాత్రం నా ఎక్స్పీరియన్స్ అసలు నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనండి. అంత డివోషనల్గా అనిపించేసింది నాకు. టెంపుల్ మధ్యలోనే ఒక కోనేరు అయితే ఉందండి. అసలు ఆ కోనేరులో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు వాటిని చూసి. అసలు ఆ కోనేరులో వాటర్ కూడా చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో, చాలా క్లియర్ వాటర్ అండి అసలు. కాకపోతే ఆ కోనేరులోకి అయితే దిగనివ్వట్లేదంట ప్రస్తుతానికి. ఆ టెంపుల్లోని కొన్ని కొన్ని చోట్ల అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కొన్ని టెంపుల్స్ని అయితే మేము విజిట్ చేయలేకపోయాం. దట్టు మేము చాలా స్ట్రెయిన్ అయిపోయాము ఆ లైన్లో నించొని, ఫుడ్ లేక చాలా స్ట్రెయిన్ అయిపోయాం. అందుకే నేను చాలా వరకు వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. చేసినంత వరకు అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే గిరి ప్రదర్శనకి స్టార్ట్ అయిపోయారు. ఈవినింగ్ 6కి స్టార్ట్ అయితే తెల్లవారుజామున 3 అయ్యిందండి. కానీ గిరి ప్రదర్శన చేస్తే ఇంకా పుణ్యం అంట. మొత్తానికి మన వాళ్ళు అయితే సక్సెస్ఫుల్లీ దర్శనం, గిరి ప్రదర్శన అయితే అయిపోయిందండి. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.